ఉమామహేశ్వరరావుపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. విచారణకు సహకరించమని ఉమామహేశ్వరరావును అడుగుతుంటే ఉమామహేశ్వరరావు కోఆపరేట్ చేయట్లేదని తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రికి ఏసీబీ ఉమామహేశ్వరరావుని తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావుకి అరెస్ట్ చూపించారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. ఏసీబీ ఉమా ఛాంబర్లో కొన్ని కేస్ ఫైల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఏసీబీ అధికారులు ఏం చెప్తున్నారు? కాసేపు క్రితమే ఏసీబీ మెయిన్ ఆఫీస్ నుండి ఉమామహేశ్వరరావుని కోర్టుకి తరలించారు. సో మొదట వైద్య పరీక్షల నిమిత్తం అక్కడ హాస్పిటల్లో అతడికి వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అయితే ఈ మొత్తం ఉమామహేశ్వరరావు ఎపిసోడ్లో కీలకంగా మారింది ఉమామహేశ్వరరావు యూజ్ చేసినటువంటి ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్లోనే తాను ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారు, లేదంటే తాను ఎవరి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నాను అనేటువంటి వివరాలన్నింటినీ కూడా ల్యాప్టాప్లో పొందపరిచారు. ఇప్పుడు ఆ ల్యాప్టాప్ని ఏసీబీ సీజ్ చేసింది. సో ఆ ల్యాప్టాప్లో ఉన్నటువంటి వారి పేర్లను ఏసీబీ అనలైజ్ చేస్తుంది. ఇందులో చాలామంది పోలీస్ అధికారుల పేర్లు కూడా ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. సో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఏసీబీ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న దాదాపు 15 గంటల పాటు ఆయన ఇంట్లో, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన తర్వాత దాదాపు 3.6 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. సో వాటన్నిటికీ సంబంధించినటువంటి వివరాలను ఈరోజు సాయంత్రం ఏసీబీ అధికారికంగా ప్రెస్ రిలీజ్ రూపంలో ప్రకటించనుంది. అయితే ఇప్పటికే ఉమామహేశ్వరరావు అరెస్టును ఏసీబీ కన్ఫర్మ్ చేసింది. మరి కాసేపట్లోనే ఆయనని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతడి రిమాండ్ రిపోర్ట్లో సైతం ఏ రకంగా ఇతడు అక్రమాస్తులను సంపాదించాడు అనేటువంటి పూర్తి వివరాలను కూడా ఏసీబీ కోర్టుకి తెలపనుంది. ప్రధానంగా సిసిఎస్ హైదరాబాద్ ఏసీపీగా ఈ ప్రస్తుతం ఈయన డిసిగ్నేషన్ ఉంది. సో ఇప్పుడు సిసిఎస్లో చాలా కీలకమైనటువంటి కేసులు, అంటే అబోవ్ 100 crores ఉన్నటువంటి ఫ్రాడ్ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నిటికీ సంబంధించినటువంటి దర్యాప్తు అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. సో ఆ కేసులలోనే చాలా వరకు లొసుగులను గమనించి ఆ కేసులలో ఉన్నటువంటి నిందితులతో కావచ్చు, బాధితులతో కావచ్చు, అనేక రకాలుగా ఉమామహేశ్వరరావు లబ్ధి పొందినట్లు ఏసీబీ గుర్తించింది. సో అక్కడ సిసిఎస్లో ఉన్నటువంటి ఆయన ఛాంబర్ వద్దకు కూడా ఏసీబీ వెళ్ళారు. సో అక్కడ టీమ్స్ అన్నీ కూడా మొత్తం ఈయన దర్యాప్తు చేసేటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. చాలా వరకు ఈయన అక్రమంగా సంపాదించినటువంటి డబ్బునంతా కూడా బయటకు తీసేటువంటి పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. రైట్ ప్రణీత.